మాట్లాడలేదు. ఈ ప్రశ్నలకు తను సమాధానం చెప్పాలి. ఓకే. ఇక ఈ అంశంతో పాటు మళ్ళీ త్రివిక్రమ్ ఇష్యూ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారు అని చెప్పేసి. ఇందులో అసలు వాస్తవం ఉంది, ఇది సోషల్ మీడియా సృష్టి? ఇది సోషల్ మీడియా సృష్టి అండి. ఆయన మీద ఒక ఆరోపణ వచ్చింది. ఆరోపణ నిజమా కాదా, అసలు ఆవిడ గతంలో ఇలాంటి పిటిషన్ ఏదన్నా మా అసోసియేషన్కి ఇచ్చారా, మా అసోసియేషన్ వీళ్ళని ప్రాసిక్యూట్ చేసేటువంటి హక్కు ఉందా, ఎందుకు ఆవిడ లీగల్గా ప్రొసీడ్ కాలేదు, ఇప్పటి వరకు అన్యాపదేశంగా ఎందుకు మాట్లాడుతున్నారు. ఆవిడ చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ మీద త్రివిక్రమ్ మీద మాట్లాడారు. మాట్లాడిన ఏ సందర్భంలోనూ పేర్లు పెట్టలేదు, పేర్లు ప్రస్తావించలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం త్రివిక్రమ్ పేరు చెప్పింది ఆవిడ. దీని వెనకాల వైసీపీ కాన్స్పిరసీ ఏమైనా ఉందా అన్న పద్ధతిలో ఒక చర్చ జరుగుతోంది. అంటే పవన్ కళ్యాణ్ని కార్నర్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా వీళ్ళిద్దరి పేర్లు అలా తీసుకొచ్చారా రంగం మీదకి, దీని వెనకాల వైసీపీ పాత్ర ఉందా అన్న పద్ధతిలో కూడా ఒక చర్చ జరుగుతోంది. ఉందా లేదా అనేది పక్కన పెడితే తను సీరియస్గా సమాధానం చెప్పాలి. ఇప్పుడు పూనం కౌర్ త్రివిక్రమ్ని ఎలిగేషన్ పెట్టడం, మా అసోసియేషన్కి లెటర్ రాస్తున్నాను అని చెప్పడం, తను గతంలో ఎందుకు దీన్ని ఓపెన్ చేయలేదు, ప్రపంచం దృష్టికి ఎందుకు తీసుకురాలేదు, ఆయనకి అంటే తను వదిలేసి అంటే ఇంకొంతమంది బలైపోయేలాగా చేసిందా, నిజంగానే కాస్టింగ్ కౌచ్ ఉండుంటే అక్కడ అతని దగ్గర, ఆయన ఒక స్టార్ డైరెక్టర్, ఇప్పుడు కావాలని వాంటెడ్గా అంటే ఇప్పుడు ఆల్రెడీ కమిటీ ముందుకు వచ్చినటువంటి చాలామంది ఫాల్స్ ఎలిగేషన్స్ చేశారు అని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇది కూడా ఒక ఫాల్స్ ఎలిగేషన్ అనుకునేటువంటి ప్రమాదం ఉంది. అందుకని తను స్వీపింగ్ కామెంట్ చేయటం కాకుండా తను గతంలో ఇచ్చినటువంటి కంప్లైంటు, తను అనుభవించినటువంటి ఇబ్బందులు, వీటి గురించి ప్రపంచం కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఆవిడకి. లేదు కోర్టులో ప్రొసీడ్ అవ్వాలి. మాకే ఆ అధికారం లేదు అనుకున్నప్పుడు ఇప్పుడు అందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేరుగా కేసులు బుక్ చేస్తున్నారు. జానీ మాస్టర్ మీద ఎలాగైతే బుక్ అయిందో అలాగే రాజ్ తరుణ్ మీద ఎలా బుక్ చేశారో అలాగే ఈవిడ కూడా నేరుగా వెళ్ళి ఏదో ఒక పోలీస్ స్టేషన్లో త్రివిక్రమ్ మీద కేసు పెడితే అప్పుడు దానికి ఒక సాధికారత వస్తుంది. అప్పటి వరకు ఇది ఆయన ఏదో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అని జరుగుతున్న ప్రచారం ఇది పూర్తి నిరాధారం. అటువంటి ప్రమాదాలు ఏం లేవు. ఆవిడ జస్ట్ కొంచెం అలజడి క్రియేట్ చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నం అది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి భరద్వాజ్ గారు. పలు అంశాలపై అటు రాజకీయం మీద ఇటు టాలీవుడ్లో నెలకొన్న